హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో శ్రావణ మాసం అనంగానే అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట. మరి అలాంటి శ్రావణ శుక్రవారం రోజున మా ఇంటి అమ్మవారిని నేను ఎలా అలంకరించుకున్నాననేది ఈ వీడియోలో చూసేసేయండి. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేను రాగి ప్లేట్ తీసుకున్నాను అండి అమ్మవారి కోసం అనేసి. ఈ ప్లేట్లోకి కొంచెం బియ్యం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ముందు బియ్యం వేసుకొని అందులోనే పసుపు కుంకుమ వేసుకొని ఇలాగా పూలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలాగా పూలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారిని అయితే ఈ ప్లేట్లో కూర్చోబెడతామండి. ఇలాగా నేనైతే అమ్మవారికి ముందుగానే బొట్లు అవన్నీ కూడాను పెట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, నేను ఈ అమ్మ లక్ష్మీదేవి విగ్రహం అయితే నేను మీషోలో కొన్నానమాట. ఇది కొన్ని కూడాను 1 ఇయర్ పైమటే అవుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంకి కొన్నానమాట. ఎంతో ఇష్టంగా తీసుకున్నానండి. అమ్మవారు అయితే చాలా చక్కగా ఉంటారనమాట. చాలా బాగా నచ్చి కొనుక్కున్నానమాట నేను. సో ఇలా అమ్మవారిని కూర్చోబెట్టుకున్న తర్వాత లాస్ట్ వీడియోలో నేను కాసుల మాల చేసే కదండి, అదైతే ఇప్పుడు అమ్మవారికి మెడలో వేద్దాము. ఈ కాసుల మాల ఎలా చేయాలి ఏంటనేది లాస్ట్ వీడియోలో నేను చేశాను అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలాగా నేను అమ్మవారికి అయితే కాసుల మాల అయితే వేసాను అనమాట. ఇలాగా అమ్మవారికి అయితే కాసుల మాల వేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను అనమాట. ఇప్పుడైతే పూలు పెట్టుకుందామండి. ఇలాగా అమ్మవారికి పైన ఇలాగా మాల అయితే వేసాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత లాస్ట్ వీడియోలోనే నేను అమ్మవారి చేతిలో నుంచి కూడాను కాసులు పడుతున్నట్టుగా ఒకటి చేసే కదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని అమ్మవారి చేతిలో నుంచి పడుతున్నట్టుగా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మవారి చేతికి అతికించుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇలాగా అమ్మవారి చేతిలో నుంచి కూడాను ఇలాగా కాసులు పడుతున్నట్టుగా ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఇరువైపులా కూడాను ఇలాగా గజేంద్రులు పెట్టుకుందామండి. అమ్మవారికి ఇలాగా అటు ఇటు కూడాను ఇలా ఏనుగులు పెట్టుకోవడం అనేది చాలా మంచిదంట. అందుకనేసి ఈ ఏనుగుల బొమ్మలు తీసుకున్నాను అనమాట. సో ఏనుగుల బొమ్మ కూడాను ఇలాగా బొట్టు పెట్టేసి అలాగే పూలు పెట్టి అలంకరించుకుందామండి. సో ఇలాగా ఏనుగులకు కూడాను ఇలాగా పైన అయితే పూలు పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగా గజనాథుని కూడాను అలంకరించుకున్నాను అనమాట పూలతోటి. ఇప్పుడు ఇందాక మనము చేతిలో నుంచి కూడా అమ్మవారి చేతిలో నుంచి కాసులు పడుతున్నట్టుగా సెట్ చేసుకున్నాం కదండి. ఇట్లాగా ముందు కూడాను ప్లేట్కి ఇలాగా కాసులు అయితే వేసేస్తున్నాను అనమాట. అన్నీ కూడాను ఇలాగా అమ్మవారి ముందు కాసులు పడుతున్నట్టుగా ఇలాగా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా డబ్బులన్నీ కూడా ఇలాగా అమ్మవారి ముందు ఇలాగా సెట్ చేసుకుంటున్నానండి. అమ్మవారి చేతిలో నుంచి కూడాను ఇలాగ కాసులు పడుతున్నట్టుగా ఇలాగ సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అమ్మవారికి ఇరువైపులా కూడాను దీపం ప్రమిదలు ఉన్నాయి కదండి, ఇవి యూజ్ చేయడం లేదనమాట. సో వీటిలలో కూడాను ఇలాగా గులాబీ పువ్వు పెట్టేసి పక్కలనంతా కూడాను అమ్మవారికి ఇలాగా ఫ్లవర్ లాగా పెడుతున్నాను అనమాట. ఇలాగా అమ్మవారి దగ్గర అటు ఇటు కూడాను దీపం ప్రమిదలకి ఇలాగా గులాబీ పువ్వు అయితే పెట్టుకున్నాను అనమాట.
ఇలాగా పూలతో అయితే డెకరేషన్ చేసుకుంటున్నానండి. సో, ఇలాగా మా ఇంటి అమ్మవారిని సింపుల్‌గా ఇలాగా అలంకరించుకున్నాననమాట. నా చేతులతోటి కాసుల మాల చేసి అమ్మవారికి ధరించడం అనేది చాలా హ్యాపీగా ఉందనమాట. ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తానన్నమాట పూజ చేసుకున్నవన్నీ కూడాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. చూసేసేయండి.